3 నెలల్లో 16,000 కోట్ల అప్పట. అవకాశమే లేదు. ఇక నీకు వేరే దానికి అవకాశమే లేదు. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు తెచ్చిరట. 2024-25 తొలి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించబోతున్న రాష్ట్రం ఏప్రిల్ జూన్ నెలల్లో 5,000 కోట్ల చొప్పున మేలో 6,000 కోట్ల రుణ సేకరణకు ప్రణాళిక. వివరాలు వెల్లడించిన ఆర్బీఐ 2024-25 బడ్జెట్లో 59,625 కోట్ల రుణాల సేకరణకు సర్కారు ప్రతిపాదనట. అప్పులు తప్ప ఈ రాష్ట్రం అడుగు ముందుకేసే అవకాశం కనబడతలేదు. మీరు చూడండి, కేసీఆర్ అధికారం పోయే ముందే, అంటే ఒక 3 నెలల సమయం ఉంది కదా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి, ఆ అధికారం ఎలక్షన్స్ వచ్చే కంటే ముందే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకోవాల్సిన అప్పు మొత్తం నాకేసిండు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళకి రూపాయి అప్పు తేవడానికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు రకరకాల పద్ధతుల్లో ఏదో మోడీని బతిలాడో అదో ఏదో చేసి మళ్ళీ వీళ్ళు కూడా అప్పులే చేస్తున్నారు. అసలు ఈ అప్పులు చేయాల్సిన అవసరం కంటే రేవంత్ రెడ్డి ఆలోచించాల్సింది ఏంటంటే, పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు కేసీఆర్ మాఫియా ముఠాల చేతుల్లో ఉన్నది. ఈ గవర్నమెంట్ భూమిని మీరు రికవరీ చేసి అందులో ఒక 20% వేలం వేసినా ఈ రాష్ట్రం ఇంకొక 5 సంవత్సరాల పాటు అద్భుతంగా ఒక రూపాయి అప్పులు తేకుండా పని చేయడానికి అవకాశం. మరి ఆ పని ఎందుకు చేయట్లేదండి? ఆ పని ఎందుకు చేయడం? 1 ఎకరా ప్రభుత్వ భూమి అయినా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకున్నదా? ఒక్కసారి చెప్పండి. గీడ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేక జీవో ఇచ్చి 11 ఎకరాల భూమి వాడు పార్టీ పేరు మీద రాసుకుంటే, ఒక పార్టీ బిల్డింగ్ ఉన్నది, ఇంకొక 3,000 గజాలు ఇంకో దగ్గర తీసుకున్నాడు దానికి దగ్గరలోనే, అయినా కూడా మళ్ళీ ఇంకొక 11 ఎకరాలకు ఎసరు పెట్టిండు. దాదాపు 500 నుంచి 1000 కోట్ల భూమి అది. మరి దాన్ని ఎందుకు బ్యాక్ తీసుకోరండి? ఇట్లాంటి భూములను వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు కదా. వెలమ సంఘానికి భూమి, కమ్మ సంఘానికి భూమి, మరి బీసీ సంఘాలకు ఏడిచ్చినారండి భూమి? ఏడ ఊరవతల. సో ఇప్పుడు ఈ ల్యాండ్ బ్యాంక్ మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి అద్భుతాలు చేయొచ్చు. మరి ఎందుకు దృష్టి పెడతలేడో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఇట్లా అప్పులు తేవడం వల్ల మీకు ఇంకా నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది తప్ప, ప్రజల్లో ఇంకా మీరు చులకనయ్యే అవకాశం ఉంది తప్ప, మీరేం చేస్తున్నారని అడుగుతారు కదా. ఆయన అదే చేసిండు, మరి మీరు అదే చేస్తున్నారని అంటారు. ఈ అప్పులు లేకుండా అవకాశం ఉంది కదా, మరి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఒకసారి చెప్పండి. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇగో, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా నిధులు సమకూర్చుకోవడం పైన దృష్టి సారించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పులపైన ప్రణాళికను రూపొందించుకున్న ప్రభుత్వం నెలవారీగా త్రైమాసికం వారీగా తీసుకోవాలి అనుకునే రుణాలపైన ఒక అవగాహనకు వచ్చింది. ఇందులో భాగంగా ఏప్రిల్ మే జూన్తో కూడిన మొదటి త్రైమాసికంలో 16,000 కోట్ల రుణాలు బహిరంగ మార్కెట్ ద్వారా సేకరించాలి అని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐకి అప్పుల వివరాల సేకరణ వివరాలు పంపింది. ఆయా వివరాలు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తంగా 2,54,040 కోట్ల అప్పులు తీసుకోబోతుండగా ఇందులో తెలంగాణ తీసుకోబోతున్న అప్పు 16,000 కోట్లు. ఈ మేరకు ఏప్రిల్ 2వ తేదీన 1,100 కోట్లు, 8వ తేదీన 2,000 కోట్లు, 23న 2,000 కోట్లు కలిపి 5,000 కోట్ల అప్పు సేకరించబోతున్నది. తర్వాత మే 7వ తేదీన 2,000 కోట్లు, 14వ తేదీన 2,000, 28న 2,000 కలిపి 6,000 కోట్లు, జూన్ 4న 1,000 కోట్లు, 11న 2,000 కోట్లు, 25న 2,000 కోట్లు కలిపి 5,000 కోట్ల రుణం సేకరించబోతున్నది. అయితే మొన్న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 59,625 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలు సేకరిస్తామని బడ్జెట్లో వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఇది కాకుండా కేంద్రం నుంచి 3,900 కోట్లు, ఇతర రుణాల కింద 1,000 కోట్లు, డిపాజిట్లు అడ్వాన్స్ల కింద 4,060 కోట్లు కూడా సేకరించబోతున్నట్లు ప్రకటించింది. ఇలా అప్పుల రూపంలో మొత్తంగా 68,585 కోట్లు సమకూర్చుకోబోతున్నట్టు తెలిపిందట. ఇప్పుడు ఇదంతా ఎందుకు? నేను అదే అంటున్నా, ల్యాండ్ బ్యాంక్ మీద దృష్టి పెట్టండి. ఇది ఇంకొక వైపు ఉంటే, ఇగో అప్పు కడతారా, ఆస్తులు అమ్మేయాలా? కాళేశ్వరం కార్పొరేషన్కు ఆర్ఈసీ హెచ్చరిక. 3 నెలల వాయిదాల కింద 1,441 కోట్లు కట్టాలంటూ నోటీస్ ఇచ్చిందట. చెల్లించకపోతే దివాలా సంస్థగా ప్రకటిస్తాం, తాకట్టు పెట్టిన ఆస్తులు అమ్మేస్తాం. ఏం చేస్తారు? ఈడ రూపాయి లేదు. ఇక ఏం బీక్కుంటారో బీక్కుంటారని అనడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవకాశం లేదు. ఈ ఆర్ఈసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ 2 సంస్థలు కూడా కాళేశ్వరం కోసం 60,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. 60,000 కోట్ల రుణాలు ఇచ్చిన వీళ్ళు ఎంత పర్సెంటేజ్? మళ్ళా 10 to 11% ఇంట్రెస్ట్.
10%, 11% మనం పర్సనల్ లోన్లు తీసుకుంటాం కదా. సో ఆ స్థాయి ఇంట్రెస్ట్కి ఈ దుర్మార్గుడు కేసీఆర్ లోన్లు తెచ్చిండు. కట్టాలి, వాళ్ళు ఊకుంటలేరు. మీరు తాకట్టు పెట్టి అన్ని లాక్కోవాలన్నా లేకపోతే ఇది ఏం చేయాలి? ఏం తాకట్టు పెట్టింది? పంపులు గింపులు అన్నీ లాక్కపోరు, మరి తీసుకపోరు అన్నీ. ఏడి కాడికి కుప్పగూలిపోతున్నాయి అవి. ఇగో, తీసుకున్న రుణం చెల్లించకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ను దివాలా సంస్థగా ప్రకటించి తాకట్టు పెట్టిన ఆస్తులను అమ్మకానికి పెడతామని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ హెచ్చరించింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు గాను రుణాల అసలు కింద 1441 కోట్లు కట్టాలని కాళేశ్వరం కార్పొరేషన్కు ఆర్ఈసీ తాజాగా నోటీస్ ఇచ్చింది. నిర్ణీత వ్యవధిలోగా కట్టకపోతే దివాలా సంస్థగా ప్రకటిస్తామని తెలిపింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పిటిషన్ వేసి తాకట్టు పెట్టిన ఆస్తులను అమ్మకానికి పెడతామని పేర్కొంది. సొంతంగా ఎటువంటి ఆదాయం లేని కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్ఈసీ నోటీసుల గురించి ప్రభుత్వానికి నివేదించినట్టుగా సమాచారం. ఎంత దుర్మార్గం ఇది అసలు! తెచ్చిన అప్పు కట్టాల్సిందే. ఏ నుంచి తెచ్చి కట్టాలి? ఇప్పుడు రూపాయి ప్రయోజనం ఉన్నది ఈ ప్రాజెక్టు వల్ల? ఒక్క రూపాయి, ఒక 5 పైసల ప్రయోజనం. నిండా ముంచిండు, చల్లగా ఇంట్లో పడినాడు.